ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే శ్రీకాకుళం జిల్లాది, మీరు మీ జిల్లా అడుగుతున్నారు. మంత్రి గారు సార్ ప్రిపేర్ అయ్యి రావాలి కదా. ధన్యవాదాలు అధ్యక్ష. ఏదైతే ఈ యొక్క తోటపల్లి ప్రాజెక్టు ఏదైతే 1908వ సంవత్సరంలో అధ్యక్ష నాగావళి నది మీద ఈ తోటపల్లి ఓల్డ్ రెగ్యులేటర్ వ్యవస్థ నిర్మాణం జరిగింది అధ్యక్ష. ఈ యొక్క ఓల్డ్ రెగ్యులేటర్ వ్యవస్థ కింద 39,544 ఎకరాలు సాగులో ఉన్నటువంటి అధ్యక్ష. ఈ ఓల్డ్ రెగ్యులేటర్ వ్యవస్థ కింద 2 ప్రధాన కాలువలు ఉన్నాయి. ఒకటి ఏదైతే లెఫ్ట్ కెనాల్, ఇది 37 కిలోమీటర్లు, దగ్గర దగ్గర 31,602 ఎకరాలకి, అంటే పాలకొండలో 27,410 ఎకరాలు, రాజ్యంకి 4,298, టోటల్గా 31,602 ఎకరాలు ఈ లెఫ్ట్ కెనాల్ ద్వారా సాగులో ఉంది అధ్యక్ష. అదేవిధంగా ఏదైతే దీనికి సంబంధించి రైట్ కెనాల్ ఏదైతే ఉందో ఇది 17 కిలోమీటర్స్, 7,942 ఎకరాలు. ఇది కుర్పం నియోజకవర్గంలో సాగునీరు అందిస్తున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. ఈ రకంగా 2 కెనాల్స్ అధ్యక్ష. అయితే ఈ యొక్క 2 కెనాల్స్ కూడా ఈ యొక్క ఓల్డ్ రెగ్యులేటర్ వ్యవస్థ అంతా కూడా 1908 అంటే 1908 సంవత్సరంలో నిర్మాణం జరిగినటువంటి పరిస్థితి అధ్యక్ష. అంటే దగ్గర దగ్గర మరి సంవత్సరాలు గడవడంతో ఈ యొక్క శిథిల వ్యవస్థకు ఏదైతే చేరుకునేటువంటి పరిస్థితుల్లో దీన్ని ఆధునీకరణ పనుల నిమిత్తం మోడరేషన్ కింద మరి 28/6/2018 అంటే గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 195.34 కోట్లు నిధులు మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా సాయిలక్ష్మి కన్స్ట్రక్షన్స్ అని ఒక ఏజెన్సీని కూడా మనం ఫిక్స్ చేయడం జరిగింది అధ్యక్ష. అయితే తర్వాత ప్రభుత్వం మారినటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి బిల్లులు సక్రమంగా ఇవ్వనటువంటి స్థితిలో పనులు నత్తనడక నడిచి, అందులో పర్టికులర్గా ఏదైతే ఈ యొక్క మోడరేషన్ వర్క్స్ సంబంధించి జనరల్గా ఏదైతే మట్టి పనులు ఏవైతే ఉన్నాయో ఆ మట్టి పనులన్నీ కూడా మరి ప్రధానంగా మరి 17.59 లక్షల క్యూబిక్ మీటర్ల ఎర్త్ వర్క్ ఉంటే అందులో చేసింది కేవలం 6,12,000 క్యూబిక్ మీటర్ల అధ్యక్ష. అంటే ఇంకా 11,47,000 క్యూబిక్ మీటర్లు ఇంకా రిమైనింగ్ బ్యాలెన్స్ మట్టి పనులు ఉన్నాయి అధ్యక్ష. అదేవిధంగా లైనింగ్ చూసినట్లయితే ఏదైతే లెఫ్ట్ కెనాల్కి సంబంధించి మరి 37.6 కిలోమీటర్స్ గాను కేవలం 17.5 కిలోమీటర్లు పూర్తయింది అధ్యక్ష. ఇంకా 20.09 కిలోమీటర్లు లెఫ్ట్ కెనాల్కి లైనింగ్. అదేవిధంగా రైట్ కెనాల్కి చూస్తే 17.6కి ఇప్పుడుకి 9.3 కిలోమీటర్స్ లైనింగ్ పూర్తయింది. ఇంకా బ్యాలెన్స్ 8.2 కిలోమీటర్స్ ఉంది. అదేవిధంగా స్ట్రక్చర్స్ చూస్తే లెఫ్ట్ కెనాల్కి 358 స్ట్రక్చర్స్ ఉన్నాయి, అందులో 5 మాత్రమే చేయడం జరిగింది. ఇంకా 353 బ్యాలెన్స్ ఉన్నాయి. రైట్ కెనాల్ చూస్తే 109 స్ట్రక్చర్స్కి అసలు ఏ పని మొదలు పెట్టలా, అని చేత ఇంకా 109 కూడా మనం కంప్లీట్ చేయాలంటే ఈ రకంగా మొత్తం ప్రాజెక్ట్ వర్క్కి మనం చూస్తే 22% మాత్రమే ఈ యొక్క 6 ఇయర్స్లో కంప్లీట్ అయినటువంటి పరిస్థితి అధ్యక్ష. 41.22 కోట్లు ఇప్పటి వరకు దీని మీద ఖర్చు పెట్టడం జరిగింది అధ్యక్ష. ఏదైతే నాట్ స్టార్టెడ్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో, బిలో 25% అయినటువంటి వర్క్లు ఏవైతే ఉన్నాయో అవి రద్దు చేయాలనేటువంటి ప్రభుత్వ జీవో ప్రకారము ఈ యొక్క పనిని రద్దు చేసేటువంటి ప్రక్రియలో ఉంది అధ్యక్ష. అయితే అదేవిధంగా ఇప్పుడు కాంట్రాక్టర్లు కూడా, ఎందుకంటే అతను ఇప్పుడు 2018 కాబట్టి ఓల్డ్ ఎస్ఎస్ఆర్ రేట్లు అవడం వల్ల అతను కూడా పనిచేయడానికి సుముఖంగా లేడు, అని చేత అతను కూడా పనిచేసేటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష. ఆ రకంగా బిలో 25% వర్క్ ఉంది కాబట్టి ఇది క్యాన్సిల్ చేసేటువంటి ప్రక్రియలో ఉంది. అయితే గౌరవ సభ్యులు చెప్పినటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకుని, ఈ ప్రాజెక్ట్ యొక్క అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని ఏదైతే ఈ ఇంపార్టెంట్ వర్క్స్ అంటే అత్యవసరమైన పనులు ఏదైతే ఈ బ్యాలెన్స్ మోడరేషన్ వర్క్స్ ఏవైతే మిగిలిపోయాయో వాటన్నింటినీ కూడా ఇప్పుడు మళ్ళీ రీఎస్టిమేషన్ వేసుకుని మళ్ళీ కొత్త ఎస్ఎస్ఆర్ రేట్ల ప్రకారం టెండర్స్ పిలిచేటువంటి ప్రక్రియకు శ్రీకారం చుడతామని మీ ద్వారా తెలియజేసుకుంటూ ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా గౌరవ సభ్యులు ఎవరైతే సునీత గారు ఏదైతే వాళ్ళ కాన్స్టిట్యున్సీకి సంబంధించి రాప్తాడుకి సంబంధించి ఏదైతే ఆమె ప్రశ్న ఏదైతే మనకు ఇవ్వడం జరిగిందో, మరి పర్టికులర్గా హంద్రీ నివాకు సంబంధించి అంటే ఏదైతే ఈ యొక్క వాళ్ళ కాన్స్టిట్యున్సీ సంబంధించి అప్పర్ పెన్నార్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, సోమనానపల్లి రిజర్వాయర్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా కంప్లీట్ చేసేటువంటి ప్రక్రియ సాగుతుంది అధ్యక్ష. మొన్న కూడా మీరు చూశారు, మరి రాష్ట్ర బడ్జెట్లో ఏ ప్రాజెక్టుకి లేనిటువంటి విధంగా హంద్రీ నివాకి అక్షరాల 3,240 కోట్ల రూపాయలు మనం కేటాయించడం జరిగింది అధ్యక్ష. దాని ద్వారా లబ్ధి పొందేది రాప్తాడు నియోజకవర్గం అధ్యక్ష. ఎందుకంటే మనం ఏదైతే మాల్యాల అంటే ఎక్కడి నుంచి అయితే నీటిని 0 కిలోమీటర్ దగ్గర తీసుకుంటున్నామో ప్రస్తుతం అది
2200 క్యూసెక్కులు మాత్రమే ఉంది అధ్యక్ష. ఇప్పుడు దాన్ని 3850 క్యూసెక్కులు మనం పెంచుతున్నాం అధ్యక్ష. అంటే ఏదైతే ఇప్పుడు వాళ్ళకి జీడిపల్లి రిజర్వాయర్ నుంచి ఏదైతే వాటర్ రావాలో ఆ జీడిపల్లి రిజర్వాయర్లో కూడా ఇప్పుడు వాటర్ డబుల్ అవుతుంది అధ్యక్ష. అంటే జీడిపల్లి రిజర్వాయర్ నుంచే వీళ్ళకి అప్పర్ పెన్నార్కి అదేవిధంగా ఈ సోమనాథపల్లి రిజర్వాయర్కి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా బ్యాలెన్స్ వర్క్లు ఏవైతే ఉన్నాయో అంటే మొన్న కూడా ముఖ్యమంత్రి గారి దృష్టిలో కూడా పెట్టాం. ఏదైతే 14 కోట్లు అప్పర్ పెన్నార్కి సంబంధించి R&Rకి సంబంధించి రైతులకు సొమ్ములు ఏవైతే ఉన్నాయో అవి కూడా క్లియర్ చేస్తా ఉన్నాం. తప్పనిసరిగా ఆ యొక్క HNSS పనులు రేపు 2025 జూన్ కల్లా ఆ పనులు పూర్తి చేసేటువంటి ప్రక్రియలో ఈ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ను కూడా భవిష్యత్తులో డెవలప్ చేస్తామని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం అధ్యక్షుడు. ఓకే మనిషి గారు, అంటే యాక్చువల్గా క్వశ్చన్ వేసిన వాళ్ళు లేట్గా వచ్చారు. జయకృష్ణ గారు మీరు మాట్లాడండి. ఆల్రెడీ మినిస్టర్ గారు ఆన్సర్ ఇచ్చారు. మీరు మాట్లాడే రికార్డు కోసం మాట్లాడండి.